ఈ కాలంలో మనం అనుభవిస్తున్న యాంగ్జైటీ వ్యక్తిగత వైఫల్యమా లేదా సోషియో ఎకనామిక్ సిస్టమ్ సృష్టించిన ఒక వ్యాధినా? ఈ వ్యవస్థ చాలా తెలివిగా పనిచేస్తుంది. మొదట సమస్యను సృష్టించి ఆ సమస్య నీ లోపలే ఉందని నమ్మించి తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి ప్రొడక్ట్స్ అమ్ముతుంది. ఈ ఆందోళన ఆర్థిక వ్యవస్థలో అమ్మబడే వస్తువులు ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. ఫిడ్జెట్ స్పిన్నర్స్, గ్రావిటీ బ్లాంకెట్స్, సిబిడి ఆయిల్స్, సాల్ట్ ల్యాంప్స్, వైట్ నాయిస్ మెషిన్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, కామింగ్ డిఫ్యూజర్స్ అండ్ మెడిటేషన్ యాప్స్. ఇవన్నీ నీకు ఒకే హామీని ఇస్తాయి, నీ యాంగ్జైటీ తగ్గుతుందని. కానీ ఈ హామీ ఒక మోసపూరితమైన మానసిక ఒప్పందం. ఎందుకంటే ఇవేమీ యాంగ్జైటీ పుట్టే రూట్ కాజ్ని తాకవు. ఇవి ఒక భరించలేని మైగ్రేన్కి వేడివేడి కాఫీ తాగడం లాంటిది. WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కేసులు ఏ విధంగా పెరిగాయో వినండి. 1990లో ఈ ప్రాబ్లంతో బాధపడేవారు అప్రాక్సిమేట్లీ 416 మిలియన్స్. 2013 నాటికి అది 615 మిలియన్కు చేరుకుంది. ఇక 2017లో 740 మిలియన్స్. 2025లో అయితే అది 1 బిలియన్ దాటింది. బట్ అదే టైంలో వెల్నెస్ ఇండస్ట్రీ అనే మార్కెట్ ఎలా పెరిగిందో కూడా వినండి. 2013 నుంచి ఈ మార్కెట్ రెట్టింపయింది. 2024 నాటికి దాని విలువ $6.8 ట్రిలియన్. అంటే ఇది మొత్తం ప్రపంచ ఆరోగ్య ఖర్చులకి సగానికి పైనన్న మాట. ఇక్కడ మీలో ఒక ప్రశ్న పుట్టాలి. ప్రజలు ఇంత మానసికంగా క్షీణిస్తుంటే ఈ మార్కెట్ ఎందుకు ఇంత లాభపడుతుంది? దీనికి నేను సింపుల్ ఆన్సర్ చెప్పలేను. దాని మూలాల్లోకి వెళ్ళి తీరాల్సిందే. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? ఫ్యూచర్లో కంట్రోల్ కోల్పోయానన్న ఫీలింగ్. అంటే పవర్లెస్నెస్, హెల్ప్లెస్నెస్. ఇది కేవలం భయం కాదు. ఎందుకంటే ఫియర్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అడవిలో ఉన్నప్పుడు టైగర్, రోడ్డు మీద ఉన్నప్పుడు వెహికల్, యుద్ధంలో ఉన్నప్పుడు శత్రువు. బట్ యాంగ్జైటీకి స్పష్టమైన ఆబ్జెక్ట్ ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఏదో తప్పు జరుగుతుంది, కానీ ఏది అనేది స్పష్టంగా తెలియదు. అంటే అన్సర్టైనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ అండ్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్. ఇవన్నీ కలిసినప్పుడు యాంగ్జైటీ పుడుతుంది. సింపుల్గా చెప్పాలంటే భయం అనేది ప్రజెంట్ డేంజర్, బట్ యాంగ్జైటీ అనేది ఫ్యూచర్ డేంజర్ ఇమాజినేషన్. సో ఇప్పుడు అసలు మనిషిలో ఈ యాంగ్జైటీ ఎప్పుడు పుట్టింది? సింపుల్, మనిషి ఆలోచించడం నేర్చుకున్న రోజు పుట్టింది. ఇక్కడ జంతువులు భయపడతాయి, బట్ మనిషి మాత్రమే ఆలోచిస్తూ భయపడతాడు. ఎందుకంటే హ్యూమన్ ఎవల్యూషన్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. పాస్ట్ గుర్తుంచుకోవడం అండ్ ఫ్యూచర్ని ఊహించుకోవడం. ఇది సర్వైవల్కి ఒక గొప్ప శక్తినిచ్చింది. కానీ అదే శక్తి ఒక శాపంగా మారింది. ఇక ఆ క్షణం నుంచి మనిషి బుర్రలో రేపేమవుతుంది, నా స్థానం ఏంటి, అసలు నేను బ్రతుకుతానా లేదా అనే ప్రశ్నలు పుట్టాయి. సో ఇక్కడ యాంగ్జైటీని కాన్షియస్నెస్ సైడ్ ఎఫెక్ట్ అనొచ్చు. బట్ ఇది డిఫెక్ట్ కాదు, ఇది ఇంటెలిజెన్స్ యొక్క ట్యాక్స్. అంటే మన కాషాయ కాంత వేసే GST అనొచ్చు. సో యాంగ్జైటీ కేవలం మనుషుల్లోనే ఉంటుందా? జంతువులు, పక్షులు, పురుగుల్లో ఉండదా? వాటికి ఫియర్ ఉంది, స్ట్రెస్ ఉంది, బట్ యాంగ్జైటీ లేదు. పూర్తిగా లేదు అని కూడా అనలేం, కానీ మనిషి స్థాయిలో లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అవి ఫ్యూచర్ గురించి అబ్స్ట్రాక్ట్గా ఆలోచించవు. రేపు నా జీవితం విలువైనదా అని ఆల్బర్ట్ క్యామూలా అడగలేవు. అలాగే సోషల్ కంపారిజన్ చేయవు. ఐడెంటిటీ క్రైసిస్ ఉండదు. ఒక జింకకి పులి కనిపిస్తే వెంటనే పరిగెడుతుంది. ప్రమాదం పోయాక ప్రశాంతంగా మేతమేస్తుంది. కానీ ఇంకో పులి రావచ్చేమో అని రాత్రంతా నిద్రపోకుండా వెర్రి చూపులు చూడదు. బట్ మనిషి అలా కాదు. ప్రమాదం పోయాక కూడా ఆ ప్రమాదం యొక్క మెమరీని, తన ఇమాజినేషన్తో భయాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాడు. అదే యాంగ్జైటీ. సో ఇప్పుడు యాంగ్జైటీ వస్తే మన బాడీలో ఏమవుతుంది? ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే మార్కెటింగ్ ఆట మొదలవుతుంది. నీకు యాంగ్జైటీ వస్తే వెంటనే నీ బ్రెయిన్లో అమిగ్డాలా యాక్టివేట్ అవుతుంది. ఇది చూడడానికి బాదం పప్పులా ఉంటుంది. ఇది లింబిక్ సిస్టంలో భాగం. అంటే మన ఎమోషన్స్, మన మెమరీస్ అండ్ మన మనుగడ బిహేవియర్ని కంట్రోల్ చేసే మెదడు వ్యవస్థ. దీన్ని మెదడు యొక్క అలారం సిస్టమ్ లేదా ఫియర్ సెంటర్ అంటారు. మీరు ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు, అంటే పామునో లేదా పెద్ద అరుపునో, ప్రమాదకరమైన వ్యక్తిని చూసినప్పుడు మీ అమిగ్డాలా మిల్లీ సెకండ్స్లో స్పందిస్తుంది. మీరు థింక్ చేసే లోపే మీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఇదే దానికున్న గొప్ప శక్తి. అమిగ్డాలా ప్రమాదాన్ని గుర్తించినప్పుడు 3 టైప్స్ ఆఫ్ రెస్పాన్స్ వస్తాయి.
ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్. ఫైట్ అంటే పోరాడు, ప్రమాదం రాగానే దాన్ని అటాక్ చేయి అంటుంది. విపరీతమైన కోపం వస్తుంది, శరీరం బలంగా అనిపిస్తుంది. ఫైట్ చేయలేని పక్షంలో ఫ్లైట్ అంటుంది, ప్రమాదం నుండి దూరంగా వెళ్ళిపో అంటుంది, అంటే భయంతో పరిగెత్తాలనిపిస్తుంది. ఇక లాస్ట్ వన్ ఫ్రీజ్, స్తంభించిపోవడం. సడన్గా టైగర్ నీ ముందున్నప్పుడు, స్నేక్ నీ ట్రౌజర్లో దూరి హుక్ స్టెప్ వేస్తున్నప్పుడు స్తంభించుకుపోతావు. ఇదే 3 టైప్స్ ఆఫ్ రెస్పాన్స్. సో కమింగ్ టు ద పాయింట్, యాంగ్జైటీ టైంలో అమిగ్డలా యాక్టివేట్ అవుతుంది. దాంతో వెంటనే కార్టిజాల్, అడ్రినలైన్ పెరిగిపోతాయి, హార్ట్ రేట్ పెరుగుతుంది, డైజెషన్ తగ్గుతుంది, మజిల్స్ టెన్స్ అవుతాయి. ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ సిస్టమ్ ఒక టెంపరీ ప్రమాదానికి తయారైంది, కానీ మనం దాన్ని పర్మనెంట్గా యాక్టివేట్ చేసి బ్రతుకుతున్నాం. దాని ఫలితమే ఇన్సామ్నియా, ఐబిఎస్, ప్యానిక్ అటాక్స్, డిప్రెషన్, అలసట, మానసిక గందరగోళం. సో ఇక్కడే ఇండస్ట్రీ ఎంటర్ అయ్యి యాంగ్జైటీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయింది. 16th సెంచరీ తర్వాత, మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మనిషి జీవితం చాలా భయంకరంగా తయారైంది. ఇప్పుడు ప్రమాదం పులి రూపంలో లేదు, అది కనిపించదు కూడా. ఇప్పుడు ప్రమాదం, రేపు ఉద్యోగం ఉంటుందా, నేను ఈ సొసైటీలో బ్రతుకుతానా, అసలు నా వాల్యూ ఏంటి అనే ప్రశ్నల రూపంలోకి మారింది. ఇది భయం కాదు, ఇది హైపోథెటికల్ ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇదే యాంగ్జైటీ. ఇక్కడ ఒక ముఖ్యమైన సైకాలజీ ట్రూత్ ఉంది. మన బ్రెయిన్ ప్రమాదాన్ని గుర్తించడానికి తయారైంది, బట్ అన్సర్టైనిటీని, అన్ప్రెడిక్టబిలిటీని భరించడానికి తయారవ్వలేదు. ఎందుకంటే మన బ్రెయిన్లోని అమిగ్డలా ప్రమాదం నిజమా కాదా అనే తేడా చూడదు. అది కేవలం ఏదో తప్పు జరగవచ్చు అన్న సిగ్నల్ అందుకుంటే చాలు, బాడీ మొత్తం ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 20th సెంచరీ మిడిల్లో ప్రపంచం ఒక మలుపు తిరుగుతుంది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, మెయిన్గా 1950s, 1970sల వరకు యాంగ్జైటీని ఎక్కువగా ఒక మెడికల్ అండ్ సోషల్ ఇష్యూగా ట్రీట్ చేశారు. పని ఒత్తిడి, పేదరికం, యుద్ధంలో గాయాలు, కుటుంబ విభజన, ఇవన్నీ యాంగ్జైటీకి కారణాలుగా మాట్లాడేవారు. సైకియాట్రీలో కూడా యాంగ్జైటీని ఒక రెస్పాన్స్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ 1980sలో ప్రపంచం మరో డైరెక్షన్లో తిరిగింది. అది కేవలం ఎకనామిక్ చేంజ్ కాదు, మెంటల్ చేంజ్. ఆ టైంలో నియో లిబరలిజం అనే భావజాలం బలపడింది. దీని బేసిక్ ఐడియా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది చాలా ప్రమాదకరమైంది. ఈ నియో లిబరలిజం వ్యక్తి పూర్తిగా తన జీవితానికి తానే బాధ్యుడని చెప్పింది. ఇక్కడి నుంచి యాంగ్జైటీకి అర్థం మారడం మొదలయ్యింది. అంటే ఈ యాంగ్జైటీ అనేది ఈ సిస్టమ్ నిన్ను పీడిస్తుంది అనే నిజం నుంచి, అది నువ్వు సరైన విధంగా నీ జీవితాన్ని మేనేజ్ చేయడం లేదు అనే తీర్పుగా మారింది. ఇది వినడానికి, చూడడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక ఘోరమైన మానసిక మలుపు. ఎందుకంటే ఇక్కడ యాంగ్జైటీని వ్యవస్థ నుంచి విడదీసి వ్యక్తి లోపలికి నెట్టేశారు. సో ఈ మార్పు జరిగిన తర్వాత మార్కెట్లోకి ఒక కొత్త అవకాశం దొరికింది. ఇప్పటి వరకు యాంగ్జైటీ అంటే ఒక సమస్య. సో సమస్య అంటే దాన్ని తగ్గించాలి లేదా సిస్టమ్ని మార్చాలి. కానీ ఇప్పుడు యాంగ్జైటీ అంటే వ్యక్తిగత లోపం. ఇక లోపం అంటే దానికి సొల్యూషన్ అమ్మొచ్చు. సో అక్కడి నుంచి యాంగ్జైటీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా మారింది. మార్కెట్లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. ముందుగా అసౌకర్యాన్ని గుర్తించాలి, తర్వాత అసౌకర్యానికి ఒక పేరు పెట్టాలి, తర్వాత ఆ పేరుకి ఒక సొల్యూషన్ అమ్మాలి. 90s చివరిలో, 2000 కాలంలో ఇదే జరిగింది. స్ట్రెస్, బర్న్అవుట్, యాంగ్జైటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ మార్కెట్ పదాలుగా మారాయి. నీ దరిద్రానికి కారణం నీ వర్కింగ్ అవర్స్ కాదు, జీతాలు కాదు, భద్రత లేని సమాజం కాదు, నిన్ను పనిలో పీల్చి పిప్పి చేసే దోపిడీ వ్యవస్థలు కాదు. నీ దరిద్రానికి కారణం నువ్వే అంది. నువ్వు సరైన హ్యాబిట్స్ పాటించట్లేదు, నువ్వు సరైన మైండ్ సెట్ డెవలప్ చేయలేదు, నువ్వు సరైన రొటీన్ బిల్డ్ చేయలేదు. ఇలా యాంగ్జైటీని ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్గా మార్చారు. దాంతో ఇక్కడి నుంచి యాంగ్జైటీకి ఒక కొత్త లక్షణం వచ్చింది. ఆ లక్షణమే అది నిరంతరం ఉండడం. సో ఇప్పుడు ప్రమాదం తొలగిపోదు, ఎందుకంటే జాబ్ సేఫ్టీ ఎప్పుడూ ఉండదు, కంపారిజన్ ఎప్పుడూ ఆగదు, అండ్ సోషల్ మీడియా ఎప్పుడు నిన్ను మించినవన్నీ చూపిస్తుంది. పైగా ఫ్యూచర్ ఎప్పుడు దరిద్రంగానే కనిపిస్తుంది. దాంతో ఇక్కడే యాంగ్జైటీ క్రానిక్ అయింది. క్రానిక్ యాంగ్జైటీ అంటే ఏంటి? అది ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్ని రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల పాటు ఆన్లో ఉంచడం. బయాలజీలో ఇదొక ఘోరమైన విషయం.
ఎందుకంటే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్ టెంపరీ ప్రమాదాల కోసం తయారైంది. బట్ దాన్ని ఇయర్స్ పాటు ఆన్లో ఉంచితే శరీరం నెమ్మదిగా చచ్చిపోతుంది. తిన్నది అరక్కపోవడం, నిద్ర లేకపోవడం, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం, శరీరం స్లోగా ఖరాబ్ అవ్వడం. ఎగ్జాక్ట్గా ఇక్కడే వెల్నెస్ ఇండస్ట్రీ ఎంటర్ అయింది. ఇది ఒక తెలివైన కానీ ఒక క్రూరమైన వ్యాపారం. ఇది నీ యాంగ్జైటీని పూర్తిగా తొలగించదు. రిమూవ్ చేస్తే నువ్వు డైలీ కస్టమర్ కావు. సో అందుకే ఇది నీ యాంగ్జైటీని మేనేజబుల్గా ఉంచుతుంది, తట్టుకునేంత తగ్గిస్తుంది, కానీ మూలాన్ని తాకదు. మెడిటేషన్ యాప్స్, కామింగ్ ప్రోడక్ట్స్, సెల్ఫ్ కేర్ రొటీన్స్ ఇవన్నీ ఒక విధంగా పెయిన్ కిల్లర్స్, బట్ సర్జరీ కాదు. సో ఇప్పుడు మొదట్లో నేను అడిగిన ప్రశ్న దగ్గరికి మళ్ళీ వద్దాం. ప్రజలు ఇంత మానసికంగా క్షీణిస్తున్నా, వారి రోగం తగ్గకపోయినా ఈ మార్కెట్ ఎందుకు ఎంత ప్రాఫిట్ పొందుతుంది? ఎందుకంటే యాంగ్జైటీకి నిజమైన కారణాలు అంటే 80% రీజన్స్ ఎకనామిక్ ఇన్స్టేబిలిటీ, సోషల్ డివిజన్, మీనింగ్లెస్ వర్క్ అండ్ కుళ్ళిపోయిన నీ రక్తం దాగే ఈ సిస్టమ్. ఇవన్నీ వ్యక్తి కంట్రోల్లో ఉండవు. వాడు ఒక్కడిగా ఏం చేయలేడు. కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసి వెల్నెస్ పేరుతో రొటీన్ ఫాలో అవ్వడం నీ చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ చాలా శక్తివంతమైనది. ఫిలాసఫీ యాంగిల్లో చెప్పాలంటే, నువ్వు ఈ కుళ్ళిపోయిన వ్యవస్థని ప్రశ్నించలేనప్పుడు నిన్ను నువ్వే నిందించుకుంటావు.